మధ్యాహ్న భోజనం వండే వంట మనిషి తమకు వద్దంటూ ఆందోళనకు దిగారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరేపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, మెనూ పాటించడం లేదని ఆరోపించారు. గతంలో ఫిర్యాదు చేస్తే వంట మనిషిని అధికారులు తొలగించారని తెలిపారు స్టూడెంట్స్. తిరిగి కోర్టుకు వెళ్లి తననే కొనసాగించేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు వంట మనిషి. వంట మనిషిపై ఫిర్యాదును జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తీసుకోవడం లేదన్నారు విద్యార్థులు. ఇప్పుడు నాణ్యత లేని భోజనాలు పెడుతోందని కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. కారణం మిడ్ డే మీల్స్ ప్రాబ్లం. యశోద పద్మ, బండ్ర పద్మ అనే ఇద్దరు మా స్కూల్లో వంట చేస్తారు. వాళ్ళు అన్నంలా పురుగులు, వెంట్రుకలు, కూర అనేది మొత్తం వాటర్తో చేసి పెడుతున్నారు. మెనీ ప్రకారం చేయుండమ్మా అంటే మేము 20 years నుంచి చేస్తున్నాం, మమ్మల్ని ఇంతవరకు ఎవరు ఏమని లేరు, మీరెందుకు అంటుర్రు అని ఇట్లా బెదిరించింది. అందరూ ఎంఈఓ సార్ వాళ్ళందరూ చెప్పారు. చెప్పినా కూడా చేస్తా అని అనడం తప్ప మళ్ళీ ఏం చేయడం లేదు. హెచ్ఎం సార్ చెప్తే మీరు చూసుకోండి, మాకెందుకు చెప్తున్నారు అని హెచ్ఎం సార్ అన్నారు. అందుకనే మేము ఇక్కడి వరకు వచ్చినాం. ఆమె కోర్టు నుంచి పేపర్ తెచ్చుకుంది. పేపర్లో అంటే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఇచ్చినా కూడా 4 times ఛాన్స్ ఇచ్చినాం సార్, అయినా కూడా చేయలేదు. అందుకనే మేము ఇక్కడ దాకా రావచ్చు. ఇద్దరు పద్మలు, యశోద పద్మ, బండ్ర పద్మ ఇద్దరు వంట చేస్తారు. వాళ్ళు 20 years నుంచి అక్కడే వంట చేస్తారు. మేము అక్కడ 4 years నుంచి చదువుతున్నాం. అప్పటి నుంచి కూడా వంట సరిగ్గా లేదు. ఈ ఇయర్ బాగా ఎక్కువైంది. అందులో పురుగులు, వెంట్రుకలు రావడం ఎక్కువ ఉంది. మేము ఆ వంట తినలేము అని ఒక 2-3 days ఆఫ్ చేసినాం. స్కూల్ కూడా బంద్ చేసినాం. మేము ఇప్పుడు 10th. ఆ వంట వల్ల మాకు చాలా సఫర్ అయింది. ఫస్ట్ 2 months అట్టే పోయింది. మళ్ళీ 1 month ఉన్నాం అసలు మళ్ళీ దానివల్ల సఫర్ అవుతుంది. మాకు చదవడం వీలు అవ్వట్లేదు. వాళ్ళ వల్ల మేము చాలా ధర్నాలు అది చేసాం. కానీ ఇప్పుడు ఆమె వల్ల 10th సఫర్ అవుతుంది. అలాగే ఫుడ్ కూడా బాగుంటలేదు. ఆమె వండినప్పుడు సరిగ్గా తినలేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. ఆ కొత్త వాళ్ళు బాగానే వండుతుర్రు. ఆమె కోర్టు నుంచి లెటర్ తెచ్చుకుంది. ఆ కోర్టు నుంచి లెటర్ తెచ్చుకున్నా ఇప్పుడు ఆమెనే అండాలని అంటుర్రు. మేము అందువల్ల కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. కలెక్టర్ సార్ పేరెంట్స్ కలిసారు. కలెక్టర్ సార్ పేరెంట్స్కి ఏం చెప్పలేదంట. మాకు ఈ ప్రాబ్లం ఈరోజు సొల్యూషన్ దొరకాలని అంటున్నాం. ఏ రకంగా అనారోగ్యానికి గురవుతారో మాకు అర్థం కానటువంటి సిచ్యువేషన్లో మేము ఇంత ధర్నాలు చేసి ఇంత చేసినా కూడా మాకు వాళ్ళనే కంటిన్యూ చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే కోర్టులో ఫాలో అవుతా, నేను కోర్టు ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతా. నేను మీరు చెప్పినట్టు ఎందుకు ఇంత మీ పేపర్ మాత్రం తీసుకోండి సార్ అని చెప్పి అంటే నేను కోర్టునే ఫాలో అవుతా, నాకు తెలుసు విషయం అని చెప్పి కలెక్టర్ గారు కూడా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మాకు అర్థం అవుతలేదు. ఇంతకుముందు కూడా పెద్దపూరులో జరిగింది ఆ ఘటన సార్. మరి మా ఊర్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సార్. మరి ఆ స్కూల్ చుట్టూ కూడా పసుపు బియ్యం పోసి పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తుంది సార్. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. మా పిల్లలు అక్కడికి వెళ్తే భయపడుతుంది సార్. భయపడి నా కొడుకు 6th class చదువుతుంటారు. సరే వీటిని చూసి అంటే 6th class ఒక సైడ్కి ఉంటుంది. వీటిని చూసి భయపడి డాడీ నాకు ఇట్లా భయం అనిపిస్తుంది, నాకు స్కూల్కి పోతే నేను పోలేను అని చెప్పి నాకు వచ్చి చాలాసార్లు చెప్పుకొని ఏడ్చినా కూడా నాకు మరి ఇట్లా ఉంటే బాగున్నది అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి స్కూల్లో పోయి అడిగితే మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం మేము, నువ్వేంది నాకు మాట్లాడేది, నువ్వు అని చెప్పి